నమస్తే అండి. నేను వాణి. వెల్కమ్ టు మై ఛానల్ గార్డెనింగ్ విత్ వాణి. ఈరోజు ఈ వీడియోలో చాలా మందికి మాకు మందార పూలు తక్కువగా పూస్తున్నాయి, పూసినా కూడా 1, 2 పూస్తున్నాయి, లేదంటే మొగ్గలుగా ఉన్నప్పుడే రాలిపోతున్నాయి అని అంటూ ఉంటారు కదా. వాళ్ళ కోసమే ఈరోజు కొన్ని టిప్స్ అయితే మనము చెప్పుకుందామండి. అంటే పూలు ఎక్కువగా రాకపోవడానికి కారణం ఏంటి, అలాగే పూలు తక్కువగా రావడానికి కారణాలు ఏంటి, తర్వాత మన మొగ్గలు ఎల్లో కలర్లోకి మారి రాలిపోతుంటాయి కదా, వాటిని ఎలా కంట్రోల్ చేయాలి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో తెలుసుకుందామండి. మందార మొక్కకు ఎక్కువ పూలు రాకపోవడానికి కారణం ఏంటి అంటే, మనము ఎప్పుడైనా కానీ ప్లాంట్ని పెట్టుకునేటప్పుడే కంటైనర్ సైజు చాలా ఇంపార్టెంట్ అండి. ఎప్పుడైనా కూడా మనం ప్లాంట్ని పెట్టుకునేటప్పుడు చిన్న కంటైనర్లోనే మనం పెట్టుకోవాలండి. ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా మనము ఈ కంటైనర్ సైజుని అనేది పెంచుకుంటూ వెళ్ళాలి. ఒకేసారి పెద్ద కంటైనర్లో పెట్టామంటే వాటి రూట్ డెవలప్మెంట్లో ఉంటుంది, కానీ ప్లాంట్ గ్రోత్ అయితే తక్కువగా ఉంటుంది. సో అలాగే డ్రైనేజ్ సిస్టమ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. డ్రైనేజ్ హోల్స్ అనేది ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి. ఎక్కువ నీళ్లు నిలబడినా మనకి పూలు ఎక్కువగా రావండి. ఎందుకంటే ఒకవేళ వర్షం వస్తే ఆ నీళ్ళు అనేది నిలబడిపోయి వేళ్ళు అనేది కుళ్ళిపోయి రోజు రోజుకి మొక్క అనేది చనిపోవడం జరుగుతుంది. సో డ్రైనేజ్ హోల్స్ అనేది ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. తర్వాత పెస్ట్ అండి. మనకి తెలియకుండానే ఆకుల కింద, అంటే ఆకుల అడుగు భాగంలో పెస్ట్ ఎక్కువగా ఉన్న ఆకులు ముడుచుకుపోవడము, మొగ్గలు పసుపు రంగులోకి మారిపోవడం ఇలా జరుగుతూ ఉంటుందండి. అలాగే చీమలు కూడా మొక్క పైన అలా తిరుగుతూ ఉంటాయన్నమాట. అప్పుడు మనకి ఇండికేషన్ ఏమంటే పెస్ట్ ఉన్నట్లు అనమాట. మిల్లీ బగ్స్ కానీ పేనుబంక కానీ ఉన్నప్పుడు చీమలు అనేది తిరుగుతూ ఉంటాయి. సో మనము నీమ్ ఆయిల్ అనేది ఖచ్చితంగా పెస్ట్ ఉన్నా లేకపోయినా 15 రోజులకు ఒకసారి స్ప్రే చేస్తూ ఉంటే మన గార్డెన్లో అన్ని మొక్కలు చాలా హెల్తీగా ఉండి పూలు రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత ఓవర్ ఫర్టిలైజర్స్ అండి. ఇవ్వవలసిన దానికన్నా ఎక్కువ ఇస్తే ఫ్లవర్స్ అనేది రాలిపోతూ ఉంటాయి, తక్కువ వస్తూ ఉంటాయి. ఎప్పుడైనా కానీ మనము 15 రోజులకు ఒకసారి మాత్రమే ఇవ్వండి. కొంతమంది డే బై డే ఉంది కదా అని ఇచ్చేస్తూ ఉంటారు, అలా మాత్రం చేయకండి. కాబట్టి 15 డేస్కి ఒకసారి మాత్రమే ఇవ్వండి. నేనైతే ఎప్పటికప్పుడు కొత్త కొత్త ద్రావకాలని తయారు చేసుకుని నా మొక్కలకైతే ఇస్తూ ఉంటానండి. సో పూలు ఎక్కువగా పూయాలంటే మన మొక్కలకి నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్ ఇలాంటి మైక్రో న్యూట్రియన్స్ అన్నీ మన మొక్కలకు అవసరం అండి. మెయిన్గా ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఫ్లవర్స్ ఇలా రావాలంటే మనము అప్పుడప్పుడు ద్రావకాలని ఇంట్లో దొరికే వస్తువులతోనే తయారు చేసుకొని ఇచ్చేదాని వల్ల ఇంత ఘనంగా మన గార్డెన్లో ఫ్లవర్స్ అనేది తీసుకోవచ్చు. బయట ఉన్న కెమికల్స్ అస్సలు వాడకూడదండి. భూమిలో ఉండే ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి. కాబట్టి నేచురల్గా మినరల్స్ని మన మొక్కలకు అందిద్దాం. అసలు మనం ఏమీ అందించకుండా, ఏమీ ఇవ్వకుండా అప్పుడప్పుడు ఏదో ఒకటి ఇచ్చేసి అయిపోయిందా పూలు వచ్చేస్తాయా అంటే రావండి. ఎందుకంటే న్యూట్రియన్స్ మనకి ఎలా అవసరమో మొక్కలకి కూడా అలాగే అవసరం అండి. కాకపోతే మనుషులకు వేరు, మొక్కలకి వేరు. అలాగే మన మొక్కలకి యాంటీ ఫంగల్, బూజు తెగుళ్ళు అవన్నీ రాకుండా చూసుకోవాలండి. మెయిన్గా నేను ఈ యాంటీ ఫంగల్ రాకుండా పూలు బాగా రావడం కోసము ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ మిశ్రమాన్ని అయితే తయారు చేస్తున్నా అండి. బయట ఉన్న కెమికల్స్ అస్సలు మన భూమిలో వేయకూడదండి. అలా వేసామనుకోండి మొక్కలకి మేలు చేసే ఆర్గానిజమ్స్ అన్నీ చనిపోతాయి అన్నమాట. కెమికల్స్ వేస్తే రైతులకైతే తప్పదు, వాళ్ళు ఖచ్చితంగా వేస్తారు. కాబట్టి మనం అయితే నేచురల్గా మన ఇంట్లో వచ్చే వస్తువులతోనే నేచురల్గా మనం తయారు చేసి మన మొక్కలకి ఇవ్వచ్చు. సో ఎన్పికే ఫర్టిలైజర్ అండి. అలాగే పొటాషియం ఎక్కువగా ఉండే ఫర్టిలైజర్, అది ఎలా తయారు చేద్దామో చూద్దాము. బియ్యం కడిగిన నీళ్ళు అండి. ఇది మంచి ఆర్గానిక్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి. ఈ బియ్యం కడిగిన నీళ్ళలో మనకి మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, సల్ఫర్ లాంటివన్నీ మనకి ఇందులో ఉంటాయండి. తర్వాత మాగిపోయిన అరటి పళ్ళను తీసుకుంటున్నానండి. ఇవి ఎంత మాగితే అంత బాగా పనిచేస్తాయండి. బనానాస్ కానీ బనానా తోళ్ళు కానీ మంచి ఫర్టిలైజర్స్ బాగా పనిచేస్తాయి మొక్కలకి. ఇందులో మనకి అవసరమైన మొక్కలకి కావాల్సిన పొటాషియం, ఫాస్ఫరస్ చాలా రిచ్గా ఉంటాయండి. ఇవి మొక్కలు మంచి బ్లూమ్స్ రావడానికి ఈ అరటి పండ్లైతే బాగా పనిచేస్తాయి. పొటాషియం ఎక్కువగా ఉండే ఈ అరటి పళ్ళ ఫర్టిలైజర్ మన మొక్కలకి ఇచ్చామనుకోండి మంచి ఫ్లవరింగ్ బూస్టర్ లాగా
పనిచేస్తుంది. కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ని మనము టైం టు టైం మన మొక్కలకి ప్రొవైడ్ చేస్తే ఎక్కువ శాతం మన మొక్కలకి పొటాషియం అనేది అందుతుంది. దాంతోపాటు నైట్రోజన్, ఫాస్ఫరస్, మెగ్నీషియం కూడా అందుతాయండి. సో ఈ బనానా ఫర్టిలైజర్ అనేది 3 days నేను ఇలాగే వాటర్లో ఉంచేస్తున్నాను. బాగా ఇట్లా అదిమేసాం అనుకోండి, దాంట్లో ఉన్న సారం అంతా మనకి వాటర్లో దిగేస్తుంది. 3 days అలాగే ఉంచేస్తే మంచిగా మనకు పర్మెంటెడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి ఫర్టిలైజర్స్ చేసేటప్పుడు మనము బియ్యం కడిగిన నీళ్ళను యూస్ చేస్తే చాలా యూస్ఫుల్గా ఉంటుందండి. ఎందుకంటే ఈ బియ్యం కడిగిన నీళ్ళలో మెగ్నీషియం, కాల్షియం, ఐరన్, సల్ఫర్ లాంటి న్యూట్రియంట్స్ ఉంటాయి కదా. దాంతోపాటు మనము ఈ పొటాషియం ఉన్న అరటిపళ్ళను వేస్తే ఎక్కువగా మనకి బ్లూమింగ్ అనేది వస్తుంది. ఇందులో తగినంత బెల్లం వేస్తున్నానండి. బెల్లం ఎందుకు వేస్తున్నానంటే పర్మెంటెడ్ ప్రాసెస్ కావడానికి మనకి బెల్లం అనేది బాగా పనిచేస్తుందండి. తర్వాత మనము ఇలాంటి కంటైనర్స్ ఎప్పుడైనా కానీ మూత ఖచ్చితంగా పెట్టాలి. ప్లాస్టిక్ కంటైనర్సే వాడాలి. తర్వాత ఎండలో మాత్రం పెట్టకూడదండి, నీడలోనే ఉండాలి. 3 days తర్వాత చూడండి పైన తెడ్డులాగా ఏర్పడింది కదా, అంటే మంచిగా మనకి పర్మెంటెడ్ అయింది, అంటే ఒక పుల్లటి వాసన కూడా వస్తుంది. సో మనము దీన్ని ఇప్పుడు 1:10 రేషియోలో మన మొక్కలకి ఇచ్చేద్దాం. డైరెక్ట్గా అలాగే ఇవ్వకూడదండి, కాన్సన్ట్రేషన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎంత పల్చగా ఇస్తే మన మొక్కలకి అంత మంచిది. ఇది ఎన్పికే ఫర్టిలైజర్ కాబట్టి రూటింగ్ సిస్టమ్ కూడా బాగా డెవలప్ అవుతుందండి. ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ మనము డైరెక్ట్గా మొక్క మొదట్లో ఇవ్వడం వల్ల మొక్క కూడా చాలా స్ట్రాంగ్గా తయారై గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. చిన్న మొక్కకే చూడండి ఫ్లవర్స్ ఎంత బాగా వస్తున్నాయి. సో ఇలా ఫ్లవరింగ్ వచ్చినప్పుడు, మొగ్గలు వచ్చినప్పుడు మనము ఇలాంటి ఎన్పికే రిచ్గా ఉండే ఇలాంటి లిక్విడ్ ఫర్టిలైజర్స్ ఇచ్చేదాని వల్ల మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. ఇలాంటి ఫర్టిలైజర్స్ మనము మందార మొక్కలకే కాదండి, రోసెస్ కానీ, చామంతి ప్లాంట్స్కి కానీ, అన్ని ఫ్లవరింగ్ ప్లాంట్స్కి ఇచ్చిన ఇంత రిజల్ట్స్ అనేది మనం తీసుకోవచ్చు. ఈ వాటర్ అనేది మొక్క సైజుని బట్టి ఇవ్వండి. చిన్న కంటైనర్ అయితే కొంచెం ఇవ్వండి, పెద్ద కంటైనర్ అయితే కొంచెం ఎక్కువగా ఇవ్వండి. ఎందుకంటే ఎక్కువ పోసినాం అనుకో వాటర్ కింద పోయి వేస్ట్ అవుతుంది కాబట్టి మొక్క పీల్చదగినంత ఇస్తే సరిపోతుందండి. కాబట్టి మనం ఏమీ చేయకుండా, ఏమీ ఇవ్వకుండా పూలు రావడం లేదు అంటే సరిపోతుందా? సరిపోదు కదండి. మనము ఎలాగా బలమైన ఆహారం తింటున్నామో అలాగే మొక్కలు కూడా ఇలాంటి బలమైన ఫర్టిలైజర్స్, అంటే జీరో కాస్ట్ అనమాట, మనము పడేసే వస్తువులతో చాలా రకాల ఫర్టిలైజర్స్ తయారు చేసి మన మొక్కలకి ఇస్తూ ఉన్నాం అనుకోండి, ఇంత ఫ్లవరింగ్ అనేది మన గార్డెన్లో తీసుకోవచ్చండి. అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్స్ మన ఇంట్లో కిచెన్ వేస్ట్లో వచ్చే ప్రతి ఒక్క వస్తువుతో జీరో కాస్ట్తో తయారు చేయవచ్చండి. బనానాస్తో చేయొచ్చు, బనానా పీల్స్తో చేయొచ్చు, కిచెన్ వేస్ట్తో చేయొచ్చు, అలాగే ఫ్రూట్ పీల్స్తో చేయొచ్చు, టీ పొడితో చేయొచ్చు, కాఫీ పొడితో చేయొచ్చు. ఇలా రకరకాల వస్తువులతో మనము ఫర్టిలైజర్స్ తయారు చేసి ప్రతి 15 రోజులకు ఒకసారి ఇస్తూ ఉన్నాం అనుకోండి, మంచి రిజల్ట్స్ అలాగే మంచి బ్లూమింగ్ అనేది మన గార్డెన్ నుంచి తీసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీ అందరికీ యూజ్ఫుల్ అని చెప్పి నేను ఆశిస్తున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చేయండి, అలాగే కామెంట్ చేయండి, షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. విష్ యూ ఏ హ్యాపీ గార్డెనింగ్. థ్యాంక్ యూ.